మనసు అదుపులో ఉండాలి అంటే మన అదుపులో ఉందా లేదా ఎలా తెలుస్తుంది? సింపుల్ అండి. మీరు చూడండి, దాని ధ్యానమే మార్గం అని చెప్పేస్తారు, కానీ ధ్యానం చేస్తే మనసు ఎలా అదుపులోకి వస్తుంది అన్నది మనకు తెలియాలి. మీరు చూడండి, ధ్యానంలో ఫస్ట్ కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే కట్ చేసి శ్వాస మీద ధ్యాస ఉంచుతారు. అంటే మీరు కళ్ళు మూసుకోగానే మనసు ఏం చేస్తుంది? దాని సహజ గుణం, సహజ లక్షణం, ఆలోచించడం దాని సహజ లక్షణం, ఆ పని చేస్తుంది. మీరేం చేశారు? అలా చేసే ఆ మనసుని అది చాలే ఇప్పటిదాకా చేసావు, అది ఆప్ చెయ్యి అని బ్రేక్ చేస్తారు, దాన్ని కట్ చేస్తారు అని చెప్పి, నువ్వు ఆ పని కాదు చేయవలసింది, ఈ పని చెయ్యి, శ్వాసను గమనించు అని చెప్పావు. చెప్తే ఊరికే 2-3 శ్వాసలు గమనిస్తుంది, అదంతే, ఎక్కువ గమనించదు. మహా అయితే ఒక 4-5 చూసుకోండి. ఈసారి మీరు కౌంట్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని శ్వాసలు గమనిస్తుంది మనసు అన్నది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కాసేపు గమనిస్తుంది, అది కూడా ఎక్కువసేపు ఉండదు నా లెక్క అవుతాయి, మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోద్ది. చూసుకోండి, మీరు ఏదో ఒక దాని మీదకి వెళ్ళిపోతుంది. అది పారిపోవడం తేలిక, పారిపోయిందని కూడా మీరు తెలుసుకోలేరు. అలా 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 ఆలోచిస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గమనించండి, మనసు మీ అదుపులో లేదు అన్నది అర్థమవుతుంది. మనసు మీ అదుపులో లేనప్పుడు మీ మాటలు మీ అదుపులో ఎలా ఉంటాయి గుర్తుపెట్టుకోండి. మీ మాటలు మీ అదుపులో ఉండవు. ఎప్పుడు మనసు మీ అదుపులో ఉన్నట్టంటే మీ ఆలోచనలన్నీ అయిపోయినాయి అనుకోండి, ఇంకా ఆలోచనలు అయిపోయినాయంటే ఇంకా ఆలోచనలోకి వెళ్ళట్లేదు అది, అప్పుడు మీ మనసు మీ అదుపులో ఉన్నట్లే. ఆ స్థితిలో మీరు గంటలు ఉండగలిగితే మీ మనసు మీద మీరు పూర్తి ఆధిపత్యం సంపాదించినట్లెక్క, మీ మనసును మీరు జయించినట్లెక్క.